ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఈ జిల్లాల్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి మనం. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ మే 2 శుక్రవారం ఎండ వాన పరిస్థితి ఉండనుంది. మరో 7 రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉండనున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఎదురుగాలులు, పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. తెలంగాణ వాతావరణం గురువారం సాయంత్రం తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిన వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ మండిపోగా సాయంత్రం ఎదురుగాలతో కూడిన వడగళ్ల వాన కురిసింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఇదే పరిస్థితి ఇవాళ కూడా ఉంటుందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వికారాబాద్, నారాయణపేట, గద్వాల్, మహబూబ్నగర్, వనపర్తి, జనగాం, భువనగిరి, నగర్ కర్నూలు, సూర్యాపేట, నల్గొండ, కొత్తగూడెం జిల్లాలతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం ఎండలు మండిపోయి సాయంత్రానికి వాతావరణం చల్లబడుతుందని, ఎదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగర, పార్వతి మన్యం, అల్లూరి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ